మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేసింది బీజేపీ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని ప్రతిపాదించారు. మిగతా సభ్యులంతా ఆమోదించారు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ బావంకులే అధికారికంగా ప్రకటించారు. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 54 ఏళ్ల దేవేంద్ర ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో శివసేన, బీజేపీలకు మెజారిటీ సీట్లొచ్చాయి. అయితే సీఎం పదవి విషయంలో విభేదాలు రావడంతో బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి మహారాష్ట్ర సీఎం అయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. అయితే 2.5 ఏళ్ల తర్వాత శివసేన, ఎన్సీపీలను చీల్చి మహాయుతి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. ఇక మహావికాస్ అఘాడీ కూటమి 50 లోపు సీట్లకే పరిమితమై ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత మహా సీఎం పేరు అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారయ్యారు. ఏకనాథ్ షిండే మరోసారి ముఖ్యమంత్రి పదవిని కోరడంతో సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. రైట్, మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, మహారాష్ట్ర పరిణామాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సస్పెన్స్ కి అయితే తెరవీడింది. మహారాష్ట్ర నెక్స్ట్ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి బీజేపీ కోర్ కమిటీ సమావేశం, అలాగే తర్వాత శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ నెక్స్ట్ సీఎంగా శాసనసభ పక్ష నేతగా ఉండబోతున్నట్లుగా బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరబోతున్నారు. ఇప్పటికే 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా బీజేపీ ముందుగానే ప్రకటించింది. కానీ సీఎం క్యాండిడేట్ని అప్పుడు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు అధికారికంగా ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకి మహారాష్ట్రలోని ఆజాద్ మైదానంలో సీఎంగా ప్రమాణ స్వీకారం దేవేంద్ర ఫడ్నవీస్ చేయబోతున్నారు. ఆయనతో పాటు కొంత క్యాబినెట్కు సంబంధించి కొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి సమాచారం ఉంది. ఇక షిండే వర్గం నుంచి ఎవరు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు ఏక్నాథ్ షిండేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు ఆయన కాకుండా ఆయన కుమారుణ్ణి డిప్యూటీ సీఎంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దానిపైన మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ని రోజులు కూడా ఏక్నాథ్ షిండే సీఎం పదవిని ఆశించడంతో కొంత చర్చలు జరిపారు. 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలతోటి ఢిల్లీలో చర్చలు జరిగాయి. అంతకుముందు మహారాష్ట్రలో కూడా చర్చలు జరిపారు. ఓవరాల్గా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి నేతలకు సీఎం పదవి ఇవ్వడం విషయంలో 2 పార్టీల నుంచి కూడా సానుకూల నిర్ణయం రావడంతో అఫీషియల్గానైతే సీఎంకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఫైనల్ చేశారు. మొదటి నుండి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు సంబంధించి ఫేస్గా ఉన్నారు. ఆయన్నే సీఎంగా ఉండబోతున్నారు అనేటువంటి చర్చ కూడా సాగింది. దానికి తగ్గట్టుగానే ఎలాంటి సస్పెన్సులు లేకుండానే ఆయన్నే సీఎంగా అనౌన్స్ చేశారు. అయితే మధ్యలో కొంత చర్చలు జరిగాయి. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి మురళీధరన్ని సీఎంగా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నటువంటి రకరకాల చర్చలు జరిగాయి. దాంతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు కొత్త ఫేస్ని, ఎవరు ఊహించినటువంటి నేతల్ని సీఎంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రకు కూడా అలాంటి కొత్త ఫేస్ని సీఎంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపింది. ఆయన్నే సీఎంగా
అనౌన్స్ చేశారు. రేపు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మౌనిత.